హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మనం క్యాలీఫ్లవర్ పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నానండి. దానికోసం నేనైతే ఒక పెద్ద సైజు క్యాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఈ సైజులో అయితే కనుక నేను ముక్కలు కట్ చేసి అయితే పెట్టుకున్నాను. మనం ఈ ముక్కలు కట్ చేసుకునేటప్పుడే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే కనుక మనం ముక్కలను అయితే కనుక కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటినీ కూడా మనం ఇప్పుడు అంటే కొలతల ప్రకారం మనమైతే కనుక దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. నేను తీసుకున్న పువ్వు సైజుని బట్టి నాకైతే 4 కప్స్ అయితే కనుక క్యాలీఫ్లవర్ ముక్కలు అనేది అయితే కనుక పట్టినాయండి. మనం ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బబుల్స్ వచ్చేంత వరకు కూడా మనం వాటర్ని అయితే హీట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసారా, వాటర్ అనేది బబుల్స్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం చిటికెడు పసుపును కూడా దీంట్లో మనమైతే యాడ్ చేసుకోవాలి. ఈ హాట్ వాటర్లో ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కనుక కలుపుకొని మనం ఏదైతే ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నామో క్యాలీఫ్లవర్ ముక్కల్ని వాటిని ఈ వాటర్లో అయితే కనుక వేసేయాలండి. ఈ ముక్కల్ని మనం వాటర్లో వేసేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా వాటర్లో మన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసిన తర్వాత ఒక 1 మినిట్ మాత్రమే ఈ వాటర్లో అయితే మన ముక్కలు అయితే ఉంచాలి. అంతకు మించి అయితే కనుక ఎక్కువ ఉంచకూడదు. ఈ ఉప్పు కలిపిన వాటర్ని మనం క్యాలీఫ్లవర్ ముక్కలు వేయటం వల్ల ఈ ముక్కలు అయితే కనుక పూర్తిగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే కనుక మనం చక్కగా కలుపుకుంటూ 1 మినిట్ అయితే కనుక ఈ హాట్ వాటర్లో ఉంచి అప్పుడు ఈ ముక్కలు అనేది పక్కన మనం తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిల్లులు పుట్టు ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకొని ఈ వాటర్లో మనం క్లీన్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని నేనైతే ఈ చిల్లుల బుట్టలు అయితే వేస్తున్నానండి. ఎందుకంటే వాటర్ మొత్తం పూర్తిగా కనుక కిందకి దిగిపోవాలి. వాటర్ అనేది ముక్కలకు అసలు ఉండకూడదు అనమాట. అందుకని నేనైతే ఈ చిల్లుల బుట్టలో కనుక ఈ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. మనం వాటర్ని అయితే వడపోసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలండి. తీసుకొని ఈ ముక్కల్ని అయితే కనుక కొంచెం అంటే తడి లేకుండా మనం అయితే తుడుచుకోవాలి. ఈ విధంగా తుడుచుకున్న తర్వాత చక్కగా మంచి ఎండలో కానీ అలాగే లేదా ఫ్యాన్ కింద కానీ ఈ ముక్కల్ని అయితే కనుక ఆరబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలు ఆరేలోపు మనం పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం మెంతులు అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలన్నమాట. ఈ రెండింటిని కూడా దోరగా వేయించుకోవాలి. తర్వాత మీ యొక్క ఇష్టాన్ని బట్టి జీలకర్ర కూడా వాడచ్చండి. నేనైతే జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ మూడింటిని చక్కగా ఎర్రటి వచ్చే వరకు మనం అయితే వేయించుకోవాలి. తర్వాత నేను తాలింపు కోసం ఒక 2 కప్స్ అయితే కనుక ఆయిల్ని అయితే తీసుకుంటున్నానండి. తర్వాత ఈ 2 కప్స్ ఆయిల్ అనేది ఆయిల్ అనేది పిక్కల్లో ఎక్కువ ఉంటే పచ్చడి అంత బాగుంటుందన్నమాట. దీంట్లో తాలింపు వేసుకుంటున్నాను.
విధంగా వేగిన తాలింపుని పూర్తిగా చల్లారే వరకు అయితే కనుక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే ఉన్నాయి కదా, వాటిల్ని మనం పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఒక వెడల్పాటి బౌల్ని అయితే ఒకటి తీసుకోండి. మనం చూసారా ఈ ముక్కలు అనేది పూర్తిగా ఎండిపోయినాయి అనమాట. మనం ముక్క పట్టుకొని చూస్తే కనుక ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదు అనమాట. ఆ విధంగా అయితే మనం ముక్కలను ఆరబెట్టుకోవాలి. నేనైతే మాకు ఎండ వస్తుంది కాబట్టి ఎండలో ఆరబెట్టుకున్నాను. తర్వాత నేను ఒక 3/4 కప్పు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఏ కప్తో అయితే కనుక మనం కారం తీసుకున్నామో దాంట్లో 1/2 కప్పు సాల్ట్ అయితే కనుక యాడ్ చేసుకోవాలండి. ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ చక్కగా పట్టే విధంగా మనమైతే కనుక కలుపుకోవాలి. కలుపుకోవడానికి నేనైతే 5 నిమ్మకాయల వరకు తీసుకొని రసం తీసి పక్కన పెట్టుకున్నానండి. నిమ్మరసాన్ని కూడా ఇప్పుడు ఈ పికిల్లో మనం కలిపేసుకుంటున్నాము. ఈ ముక్కలకి చక్కగా నిమ్మరసం పట్టేంత వరకు కూడా పూర్తిగా చక్కగా మొత్తం కలుపుకోవాలి. ఉప్పు, కారం అలాగే నిమ్మరసం అనేది మనం ఏదైతే కలుపుకున్న ముక్కలైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పూర్తిగా కలిసే విధంగా అయితే మనం కలుపుకోవాలి. మనం తాలింపు వేసుకొని పక్కన చల్లారి పెట్టుకున్నాం కదా, ఈ తాలింపు మొత్తాన్ని కూడా ఈ పికిల్లో కలిపేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ పచ్చడిలో ఈ తాలింపుని అయితే వేయాలన్నమాట. మొత్తం ఈ పచ్చడిని కలుపుకున్న తర్వాత 1 గంట 2 గంటలు అయితే కనుక పక్కన పెట్టేసేయండి. ఈ ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుందనమాట. అలాగే మనం కలిపిన రోజు ఈ పచ్చడిని తినడం కన్నా 1 రోజు 2 రోజులాగా తినడం వల్ల ముక్క అనేది ఊరి చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ అనేది మనం కలిపిన నిమ్మరసం అలాగే ఉప్పు, పసుపు అన్నీ కూడా చక్కగా ముక్కకి పట్టి ఈ విధంగా అయితే తయారవుతుందన్నమాట. దీన్ని మన అన్నంలో కలుపుకొని తింటే ఎంతో కమ్మగా రుచికరంగా ఉంటుందండి. ఈరోజు మన ఈ వీడియోలో ఈ క్యాలీఫ్లవర్ పచ్చడిని అయితే కనుక నేను మీకు చూపించాను కదా, ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మరి ఒక వీడియోలో అయితే కనుక మిమ్మల్ని కలుస్తాను.